డాక్టర్ సునీతారెడ్డి గారిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. సునీతారెడ్డి గారిపై, హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారిపై, అదేవిధంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గార్లపైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేశారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? అంటే నేను ఇందాక చెప్పాను శ్రీశైలం గారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలిసిన తర్వాత మళ్ళీ ఎలా స్పందిస్తారంటే, ఏం స్పందిస్తామండి? అక్కడ వాళ్ళు పనిచేసేది కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్లీజ్ చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారు. సో ప్రతి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడతారు, అందులో డౌటే లేదండి. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి. మొన్న ఒక ఎన్ఆర్ఐ మా పార్టీకి సింపథైజరు, తను జగన్మోహన్ రెడ్డి గారి గురించట ఏదో మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడని చెప్పి అతని మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారండి. లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అతను విమానాశ్రయంలో దిగంగానే, తన తల్లికి బాగాలేదని చూడడానికి వస్తే విమానాశ్రయంలో దిగంగానే అతన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నాన్న హంగామా చేశారు. అట్ ద ఎండ్ దే గేవ్ 41 సిఆర్పిసి నోటీస్ ద నెక్స్ట్ డే. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక పరాన్నజీవి, యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ విద్రోహక శక్తి, అతను ఆడవాళ్ళని కించపరుస్తూ, అలానే నాయకుల్ని కించపరుస్తూ, నాయకుల గురించి అసభ్యంగా మాట్లాడుతూ, ముఖ్యంగా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ, మార్పుడు ఫోటోగ్రాఫ్స్ పెడుతూ అన్నీ చేసినా సరే అతని మీద ఏ కేసు లేదండి, ఏ కేసు లేదు అతని మీద. ఇంకా ఉల్టా అతనికి డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయనకి. సో యూ హ్యావ్ టు సీ ది ఐరనీ దేర్ అండ్ యూ హ్యావ్ టు సీ ది హిపోక్రసీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు అన్నారు జోసఫ్ గారు ఎలా చూద్దాం ఇదంతా అంటే, ఒకటండి, ఇందాక సుహాసిని ఆనంద్ గారు ఓ మాట చెప్పారు, మహిళలు ఓటేసే పరిస్థితి లేదు అని. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికాలకి, ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని చూస్తూ ఖచ్చితంగా రేపు పొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పీడ అనేటువంటిది రాష్ట్రానికి విరగడవాలి అనేటువంటిది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డిటర్మిన్ చేసుకుని ఉన్నారు. సో రేపు పొద్దున ఊరికే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు కదా శ్రీశైలం గారు, పెత్తందారుడికి పేదలకి మధ్య యుద్ధం యుద్ధం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి అని అంటే, జగన్కి జనంకి మధ్య యుద్ధం ఇది. జగన్కి జనంకి మధ్య యుద్ధం, ముఖ్యంగా మహిళలకి జగన్కి మధ్య యుద్ధం. మహిళల్ని అన్ని రకాలుగా వంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఏమాత్రం భద్రత కల్పించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ మాన ప్రాణాలని అనుక్షణం కూడా పణంగా పెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని ఎక్కడికక్కడ తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ రాజకీయ అవకాశాలని కూడా తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలానే ఇవాళ రోజున కనుక మనం చూస్తే ఎక్కడా కూడా మీరు చూడండి, వాళ్ళ శ్రీశైలం గారు, మహిళలు అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. 17 రోజులైంది, 17-18 రోజులు అవుతుందండి. కనీసం ఆయన ఇచ్చిన హామీలే, కనీసం దాని గురించి మాట్లాడేటువంటి ఒక తీరిక కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఆ శాఖ కన్సర్న్ శాఖ మంత్రి, ఇందాక మా సోదరి చెప్పారు శివపార్వతి గారు, మేడం మీకు ఆవిడ పేరు మర్చిపోయారు, నేను చెప్తానని చెప్పారు ఆవిడ. ఆ మంత్రి బయటకు వచ్చి అంటే కాదండి, అంటే ఉషాశ్రీ గారు అంటే గుర్తుపట్టరండి, అంగన్వాడీ వర్కర్లను అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి ఎవరంటే గుర్తుపడతారు. నేను అదే చెప్తున్నాను, ఇంకా మా శివపార్వతి గారికి ఆవిడ పేరు గుర్తుంది పాపం. నేను చెప్తున్నాను ఆవిడ ఏం చేస్తోంది, మీతో నేను మాట్లాడేది, మీదేంటా మీరేంటి ఏం మాట్లాడతాను శ్రీశైలం గారు. ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతోంది, మమ్మల్ని ఆదుకోండి అంటే కనీసం స్పందించేటువంటి ఒక మనసు కూడా లేనటువంటి ముఖ్యమంత్రి. అలానే నేను ఇందాక చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను, ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే ఏ ఒక్క మంత్రి ఏ రోజు వెళ్ళి ఆ కుటుంబాల్ని పరామర్శించింది లేదండి. ఇక్కడ నాతో పాటు ఇంకో 2 మహిళలు ఉన్నారు ప్యానెల్లో. ఒక్కసారి మేము ముగ్గురం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కసారైనా ఏ మంత్రి అయినా ఫర్గెట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి, ఆయన చాలా బిజీ. సో ఏ ఒక్క మంత్రి అయినా సరే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు, ఆడపిల్లల మాన ప్రాణాలకి ఇదైనప్పుడు, ఎక్కడన్నా సరే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడారా, వాళ్ళ గురించి పట్టించుకున్నారా అంటే మీకు ఎక్కడా కనపడరండి.
అదే మేడం, ఆడవాళ్ళని జ్యోత్స్న గారు. కించపరుస్తూ Yes, ఒక్క నిమిషం సార్. శివపార్వతి. ఆడవాళ్ళని Sorry కించపరుస్తూ for మాట్లాడేటువంటి interruption అండి, జ్యోత్స్న గారు. ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడేటువంటి రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మాత్రం పొలోమంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇక వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ నిలబడి ఆ స్టేజ్ మీద ఆయన ఏదో సంస్కర్త వీళ్ళు అక్కడ నిలబడి చప్పట్లు కొట్టడం. ఎస్ శివపార్వతి గారు ప్లీజ్. ఎస్ జ్యోత్స్న గారు ఇందాక అంటున్నారు ఒక్క మంత్రి అయినా ఎమ్మెల్యే దాకా వెళ్ళారు మేడం. వాళ్ళు మనల్ని పిలిచి మీకేం జరుగుతున్నాయి కాదు, మనము అయ్యా బాబు ఈ సోషల్ మీడియాలో పెడుతున్న దాడి గాని ప్రత్యక్ష దాడులు గాని తట్టుకోలేకపోతున్నాం, మహిళా భద్రతని ఇవ్వండి అని మహిళా కమిషనర్ వాళ్ళు ఒక సెమినార్ కండక్ట్ చేస్తే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే టీడీపీ అండ్ జనసేన, టీడీపీ నుంచి అనిత గారు, జనసేన నుంచి మేము ఒక ముగ్గురు మహిళా నాయకులు వెళ్తే మమ్మల్ని బయట లోపలికి కూడా రానిలేని పరిస్థితి. ఇక మనకి ఏం కావాలి అని వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు? మనకు అన్యాయం జరుగుతుంది మహిళల తరపున, ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తేనే ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం లేదు. కేవలం భారతీ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, పోస్టులు పెట్టారని వాళ్ళ కోసం సెమినార్ కండక్ట్ చేసుకొని తోలు తీస్తా, తాట తీస్తా, సోషల్ మీడియాలో అచ్చేస్తా, ఇచ్చేస్తా ఏమన్నా పోస్టులు పెడతా అని చెప్పిన వాసిరెడ్డి పద్మ గారు ఈరోజు అని అసలు వాళ్ళు వీళ్ళని కాదండి, ప్రతిపక్షాల మహిళలనే కాదండి, సామాన్యుని సైతం చండాలంగా సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్ ఫొటోస్ చేస్తూ ఎంత వ్యక్తిత్వ హననం చేస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పినట్టు ఒక కార్యకర్త ఏదైనా చిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే ఆగమేఘాల మీద, యుద్ధ మేఘాల మీద వచ్చి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మొత్తం స్టేషన్ చుట్టూ. ఒక్క విషయం చెప్తాను ఇక్కడ, నేను అనేది వాళ్ళు స్పందిస్తున్నారా స్పందించరా అనేటువంటిది ఒక పాయింట్ అయితే, దౌర్భాగ్యకరం ఏంటంటే మహిళల్ని నీచంగా చూపించేటువంటి ఒక వ్యక్తిని ఎండార్స్ చేస్తూ వెళ్ళి వాళ్ళ రోజున వేదికల మీద నిలబడుతున్నారు కదా. వేదిక మీద నిలబెట్టడం, ఆయన పోగొట్టడం, అసలు ఇక ఇంతకన్నా దౌర్భాగ్యం ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఇక్కడే వాళ్ళ ఎజెండా ఏంటో తెలిసిపోతుంది, మహిళల మీద వాళ్ళ స్టాండ్ ఏముందని తెలిసిపోతుంది, మహిళా భద్రత మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నిబద్ధత ఏందో తెలిసిపోతుంది. ఒక మహిళకి గౌరవం ఇవ్వలేని ఒక పశువు లాంటి వ్యక్తికి వెళ్ళి వేదిక ఎక్కి వాళ్ళని పొగుడుతున్నారు అంటే దాన్ని బట్టే తెలిసిపోతుంది. వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏం కళ్ళు మూసుకోలేరండి. ప్రతి ఒక్కళ్ళు అత్యధికంగా సెడేషన్ కేసెస్ ఉన్న రాష్ట్రంగా మనం నిలిచిపోయాం, అందులో కూడా నెంబర్ 1 గా ఉన్నామండి మనం. ఇందాక అది మర్చిపోయినట్టున్నారు. ఆ రాజద్రోహం కేసుల్లో కూడా మనమే నెంబర్ 1. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఎలా మిస్యూజ్ చేయొచ్చు అనేది మనమే నెంబర్ 1 దానిలో కూడా. ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎస్సీల మీద దాడులు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వాళ్ళకి రావాల్సిన 29 రావాల్సిన పథకాలు ఎత్తేసారు, నిధులు ఎత్తేసారు, అవన్నీ పోగా కూడా వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళని హింసించి గుండులు కొట్టించి గడలెక్కించి శవాల్ని డోర్ డెలివరీ చేసి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లేదండి. ఎస్సీ బాగున్నాడా, ఎస్టీ బాగున్నాడా, బీసీ బాగున్నాడా, ఓసీలో అందరు బాగున్నారా, ఎవరు బాగున్నారు, మహిళలు బాగున్నారా, ఏ వర్గం తృప్తిగా ఉంది? ఈ రోజుకి జ్యోత్స్న గారు చెప్పినట్టు అంగన్వాడీ టీచర్లు 1,03,000 మంది టీచర్స్ ఆడవాళ్ళు చంటి బిడ్డల్ని చేతిలో పెట్టుకొని మాకు జీతాలు పెంచండి మహాప్రభు అంటే వాళ్ళ చేత మళ్ళీ ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం జస్ట్ 12 గంటలు మాత్రమే, మధ్యాహ్నం 12 గంటల వరకు వర్క్ చేయాల్సిన అంగన్వాడీ టీచర్స్ ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన 15 పథకాల గురించి కుక్క చాకరీ చేపిస్తున్నారు. వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేపిస్తా ఈ రోజు మార్నింగ్ 8 మొదలుకొని నైట్ 9-10 వరకు కంటిన్యూస్ గా వాళ్ళ చేత పనులు చేపిస్తూ వాళ్ళకి చాలా తక్కువ జీతం ఇస్తూ ఆ జీతం వాళ్ళు చాలక వాళ్ళకి ఏదైనా టైం ఉంటే వేరైనా పని చేసుకుందాం అనే స్కోప్ కూడా లేదు. కంప్లీట్ గా డే అంతా వాళ్ళకే పని చేయించుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా తక్కువ జీతం ఇస్తున్నారు. మరి ఎలా వాళ్ళు బ్రతికేది? ఈ రోజు ధరలు చూడకపోతే ఎలా 10,000 రూపాయలకు వాళ్ళు బ్రతకడం కష్టమే కదా. వాళ్ళు 26,000 రూపాయలు జీతం పెంచండి అని అడుగుతున్నారు, 5 లక్షల గ్రాడ్యుటీ పెంచమని చెప్తున్నారు. ఇవన్నీ ఒప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నవే, ఇవన్నీ హామీలు ఇచ్చినవే ఎలక్షన్స్ ముందు. నేను వస్తే అంగన్వాడీ తెలంగాణ రాష్ట్రం కన్నా నేను ఎక్కువ ఇస్తానని. ఏం ఎక్కువ ఇచ్చారు? టీడీపీ ప్రభుత్వం వాళ్ళు దిగిపోయే ముందు 2019లో 10,500 చేసి దిగిపోయారు అంగన్వాడీ వాళ్ళ జీతం. ఈయనొచ్చి బిల్డప్ ఇస్తా ఏం చేసి 1,000 రూపాయలు పెంచాడు. అదేమంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ లెక్కలు ఎలా అని దొంగ లెక్కలు అబద్ధాలేనండి. 7,000 దాన్ని 3,000 దాన్ని మేము 10,000 చేసామని చెప్తారు, 7,000 పెంచామని చెప్తారు, అన్ని అబద్ధాలు. అసలు అది 10,500 చేసింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు.
అండి అన్ని అంగన్వాడీలు కానీ హెల్పర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ గవర్నమెంట్ నర్సులు కానీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు